హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ ఈరోజు ఎలా జరిగింది. బట్ మనం ట్రెండ్ అని ఎక్స్పెక్ట్ చేసాము అప్ సైడ్ అని లిటిల్ బిట్, కానీ వ్యూ మాత్రం లాంగ్ సైడ్లో అయితే డౌన్ సైడే ఉందని అనుకున్నాను. సో మార్నింగ్ ఓపెనింగ్ పాయింట్ ఈస్ కీ ఇంపార్టెంట్ కాబట్టి, సో ఓపెనింగ్ పాయింట్ నిన్నటి లో కంటే కింద క్లోజ్ అయింది. ఓకే, నిన్నటి లో కంటే కింద ఓపెన్ అయింది కాబట్టి మ్యాక్సిమం మార్కెట్ అనేది గుర్తుపెట్టుకోండి. నిన్నటి ఓపెనింగ్ పాయింట్ నిన్నటి లో కంటే కింద ఉంటే, ఓపెనింగ్ పాయింట్ కానీ కాంప్రమైజ్ అయిపోతే మార్కెట్ ఎక్కువ శాతం మ్యాక్స్ టు మ్యాక్స్ ఫస్ట్ టార్గెట్ ఈస్ ద సెల్లింగ్ జోన్. ఓకే, దెన్ దిస్ ఇస్ బయింగ్ అండ్ సెల్లింగ్ జోన్. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఇట్ కేమ్ డౌన్ టు TP3, ఈవెన్ పాసిబుల్ టు టచ్ TP4. సో అలాగే TP4 వరకు రీచ్ అయింది అండ్ ఇక్కడ నుంచి కన్సల్టేషన్ అయిపోయింది. ఇదే రేంజ్లో కన్సల్టేషన్ అవుతూ ప్లే అవుతుంది, ఐ మీన్ వాలటైల్ అవుతూ ప్లే అయిపోయింది. సో సేమ్ లైక్ యాజ్ ఏ నిఫ్టీ కూడా చూద్దాం. నిఫ్టీ సేమ్ ఆల్సో ఆల్మోస్ట్ వెరీ నియర్ టు ఓపెన్. నిన్నటిలో కంటే లోనే క్లోజ్ అయిపోయింది. ఓకే, నిన్నటిలో పైన జస్ట్ లిటిల్ బిట్ తక్కువ పాయింట్స్తోనే ఓపెన్ అయింది. బట్ గుర్తుపెట్టుకోండి, మనం అనుకున్నాము మార్నింగ్ మార్కెట్ యొక్క నిఫ్టీలో సపోర్ట్ అనేది దిస్ ఇస్ ద బయింగ్ జోన్ బ్యాండ్ అనేది సపోర్ట్ అని చెప్పాను. ఓకే, సో మార్నింగ్ ఇక్కడ వరకు వచ్చింది అండ్ మళ్ళీ రిజెక్ట్ అయింది, మళ్ళీ పైకి వచ్చింది, కిందికి వచ్చింది, మళ్ళీ రిజెక్ట్ అయింది. సో 3 times 3 క్యాండిల్స్ ఇక్కడిక్కడ ప్లే చేసింది. తర్వాత అప్ సైడ్కి వెళ్ళి ఓకే, ఆ ఓపెనింగ్ పాయింట్ బ్రేక్ చేయలేకపోయింది, యాజ్ వెల్ యాజ్ డైనమిక్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయింది మార్కెట్. ఇట్స్ కేమ్ డౌన్ టు సపోర్ట్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి కిందికి వెళ్ళి TP3 ఈవెన్ పాసిబుల్ టు టచ్ TP4ని టచ్ చేసి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయింది. కంపేర్ టు ద బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేస్తే నిఫ్టీ లిటిల్ బిట్ కొంచెం అప్ సైడ్కి పైకి వచ్చి ఇక్కడ కన్సాలిడేషన్ అయిపోయి క్లోజ్ అయిపోయింది. ఓకే, హోప్ గైస్ ఈరోజు నిఫ్టీ అనాలిసిస్ ఈజ్ కంప్లీటెడ్ అయిపోయిందండి. లిటిల్ బిట్ మనం నెక్స్ట్ వీక్ యొక్క అనాలిసిస్ చూద్దాం, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ సమ్ అదర్ ఇండిసెస్. ఓకే, జస్ట్ మనం వీక్లీ అనాలిసిస్ చేయాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 2 hour టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుందాం, విత్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రెండ్ లైన్తో అనాలిసిస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈస్ లాస్ట్ వీక్ మనం ఏమనుకున్నాము, ఎల్లో బ్యాండ్ కింద ఓపెన్ అయింది కాబట్టి, ఎల్లో బ్యాండ్ కింద ఉంది కాబట్టి మార్కెట్ అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఈస్ TP2 బ్యాండ్ అనుకున్నాం. సో ఆబ్వియస్లీ ఇలా కింది వరకు వచ్చింది, ఈ పాయింట్ని బ్రేక్ చేయలేక మళ్ళీ ఇదే రేంజ్లో వచ్చి కన్సాలిడేషన్ అయిపోయింది మార్కెట్. ఇదే రేంజ్లో కన్సాలిడేషన్ అయిపోయింది నిఫ్టీ. సో ఈ కానీ ఓపెనింగ్ అయిపోయి ఇది కానీ బ్రేక్ అయిపోయి ఉంటే నేను ఎక్స్పెక్ట్ చేసేవాడిని అప్ సైడ్ వ్యూ టు టచ్ ఫస్ట్ టార్గెట్ హియర్ అని. బట్ ఇదే రేంజ్లో ఈ అంటే లాస్ట్ వీక్ యొక్క క్లోజ్నే క్లోజ్ చేయలేకపోయింది, టచ్ చేయలేకపోయింది, ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయింది. ఓకే, సో మార్కెట్ అనేది గుర్తుపెట్టుకోండి, ఈ వీక్ నిఫ్టీ స్పెషల్లీ ఈ వీక్ కన్సాలిడేషన్ అయింది. ఓకే, అంటే ఇదే రేంజ్లో వారమంతా ఆడింది. సో ఆబ్వియస్లీ ట్రెండ్ ఫాలో అయింది, కన్సాలిడేషన్ అయింది, మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఎయిదర్ అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ట్రెండ్ అనేది కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటున్నాను. అంటే ఫాల్ అంటే ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, see this is the fall, consolidation, and again it will go to higher high or lower low అనేది ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ ప్రకారంగా చూస్తుంటే నాకైతే అలా అనిపిస్తుంది. ఓకే, ద ఫస్ట్ థింగ్ ఈస్ ఓకే అనిపించింది కదా, సో పక్కన పెడదాం. ఫస్ట్ నెక్స్ట్ వీక్ యొక్క అనాలిసిస్ లెవెల్ చూద్దాం. ఫస్ట్ థింగ్, నెక్స్ట్ వీక్ యొక్క అనాలిసిస్ చేసే ముందు మనం విత్ రెస్పెక్ట్ ఆఫ్ టెక్నికల్తో పాటు విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్తో కూడా చేద్దాం. ఓకే, సో వాల్యూమ్తో చేయాలనుకుంటే మంత్లీ వాల్యూమ్ ఎక్కడుందో అని వెరిఫై చేసుకుందాం, విత్ రెస్పెక్ట్ ఆఫ్ వీక్లీ వాల్యూమ్తో కూడా చూసుకుందాం. ఓకే, సో కమ్ టు హియర్ సి గైస్, మంత్లీ వాల్యూమ్ ఎక్కడ ఉంది? సో మంత్ అనేది ఈ రేంజ్లో ఉంది, అంటే 23,530 అంటే 540 రేంజ్ అనేది మంత్లీగా మ్యాక్సిమం అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీక్లీ వాల్యూమ్ ఎక్కడ ఉంది? వీక్లీ వాల్యూమ్ పైన లిటిల్ బిట్ వీక్లీ వాల్యూమ్ దగ్గరలోనే క్లోజ్ అయిపోయింది మార్కెట్. ఓకే, సో మార్కెట్ వీక్లీ వాల్యూమ్ బ్రేక్ చేస్తే ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి, 23,200 రేంజ్ బ్రేక్ చేస్తే మాత్రం దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ 23,500. ఓకే, ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదు మనం అనుకున్నట్టు ట్రెండ్ డౌన్ ఉంటే మాత్రం ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈస్ మనం వాల్యూమ్స్ని పక్కన పెట్టేసి వాల్యూమ్ యొక్క లెవెల్ అక్కడే ఉంచేసుకొని దెన్ ఫస్ట్ థింగ్ ఈస్ మనం టెక్నికల్ అనాలిసిస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ నెక్స్ట్ వీక్ లెవెల్స్ చూద్దాం. సో
ఏంటి మనకు నెక్స్ట్ వీక్ లెవెల్స్ అంటే జస్ట్ క్లిక్ హియర్ నెక్స్ట్ వీక్ లెవెల్స్. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అయిపోయాయి. యెస్. మనకేం అర్థమైంది? సీ నేను ఇందాకే మీకు చెప్పాను. ఏమని? మార్కెట్ కంటిన్యూయస్‌గా ఫాల్ అయింది. ఒక వోలటైల్ క్రియేట్ చేసుకుంటూ ఇదే రేంజ్‌లో ఉంది. ఈ బాక్స్ ప్యాటర్న్‌లోనే ఫార్మ్ చేసుకొని ఇదే రేంజ్‌లో ఉంది. దెన్ నెక్స్ట్ ట్రెండింగ్ అయ్యే ఛాన్స్ ఉంది అని అన్నాను. ఓకే. సో, ఫస్ట్ థింగ్ ఈజ్ చూస్తే మీకు లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ థింగ్ ఈజ్ టీపీ1 ఎక్కడుంది? ఇక్కడుంది. దెన్ నెక్స్ట్ టీపీ1 ఇక్కడుంది. టీపీ2 ఇక్కడుంది. అండ్ నెక్స్ట్ టీపీ2 ఇక్కడుంది. సీ ఆబ్వియస్‌లీ మీకు ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే లోయర్‌లో ప్యాటర్న్ ఫార్మ్ చేసింది. ఓకే. హై అంటే టీపీ1 బాగా లోయర్‌లో ఫార్మ్ చేసింది. బట్ టీపీ2 తక్కువ లోయర్‌లో ఫార్మ్ చేసింది. సీ ఆబ్వియస్‌లీ లో ఎళ్ళే ఛాన్స్ ఉంది మార్కెటు. కానీ తక్కువ వెళ్ళే ఛాన్స్ ఉంది అని నాకు అర్థమవుతుంది. దాని తర్వాత రివర్స్ ట్రెండ్ ఏమైనా తీసుకుంటదేమో అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. అంటే లైక్ ఎగ్జాంపుల్‌గా మార్కెట్ అనేది ఇట్ కేమ్ డౌన్ టు టచ్ యెల్లో బ్యాండ్ 22,800 ఆర్ 22,700 ఆర్ 22,500. ఇది గాని ఇలా కంటిన్యూగా అయితే మాత్రం టీపీ3 గాని దాటి ఎళ్ళిపోతే మాత్రం ఆబ్వియస్‌లీగా ట్రెండ్ మనం అనుకున్నట్టే డౌన్ సైడ్‌కి వెళ్ళిపోయినట్టే అండి. సో, పక్కా చెప్తున్నాను. సో, నేనేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానంటే మార్కెట్ రేపు ఇదే రేంజ్‌లో ఓపెన్ అయిందనుకోండి. ఈ రేంజ్‌లో గాని, ఈ రేంజ్‌లో గాని ప్రెజెంట్ ఉన్న గిఫ్ట్ నిఫ్టీ ప్రకారంగా చూస్తే ఏముంది? సో, 248. సో, ఆబ్వియస్‌లీ లిటిల్ బిట్ టు లైక్ ఇట్స్ ఏ ఆబ్వియస్‌లీ 19-20 పాయింట్స్ డౌన్ చూయిస్తుంది. ఓకే. ఓకే. అండ్ డాలర్ ఇండెక్స్ ఇట్స్ గోయింగ్ టు ఇంక్రీజ్. సో, డాలర్ ఇండెక్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి బట్ బాండ్స్ మాత్రం డిక్రీజ్‌లోనే ఉంది గుర్తుపెట్టుకోండి. సో, ఇన్వర్స్‌లీ ప్రొపోర్షనల్‌లో ఉంది ఈ 2. ఓకే. సో, దాని ప్రకారంగా చూస్తే మార్కెట్ అనేది లిటిల్ బిట్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మన రూపీ వాల్యూ ఆబ్వియస్‌లీ ఫాలో అవుతది. సో, యాస్ పర్ కరెన్సీ ప్రకారంగా అండ్ మన ఇండికేటర్ ప్రకారంగా అయితే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్ ప్రకారంగా అయితే నాకైతే ఏం కనబడుతుందంటే మార్కెట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ 22,800 అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత నెక్స్ట్ సపోర్ట్ వీక్లీ దీస్ ఆర్ వీక్లీ లెవెల్స్ గైస్ గుర్తుపెట్టుకోండి. This is the first support 22,800 and then second support is the 22,700 or 22,500 range అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. ఓకే. సో, దెన్ వాట్ అబౌట్ రెసిస్టెన్స్ అంటే సో, ఇఫ్ యూ సీ హియర్ గైస్ సెల్లింగ్ జోన్ ప్రీవియస్‌లీ సెల్లింగ్ జోన్ ఇక్కడ ఉంది. దెన్ నెక్స్ట్ సెల్లింగ్ జోన్ టూ మచ్ వైడ్‌గా ఉంది. ఓకే. సో, వైడ్‌గా ఉంది కాబట్టి ఫస్ట్ థింగ్ ఈస్ ప్రీవియస్ బ్యాన్ లెవెల్స్‌ని స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ఆహ్, ఫర్ ఓవర్‌కమ్ అవ్వకుండా ఉండడానికి మన సెల్లింగ్ జోన్ ఎక్కడ ఉంది? టీపీ3 నుంచి టీపీ7 రేంజ్ వరకు ఉంది. అంటే టూ మచ్ సెల్లర్స్ ఆర్ రిప్రజెంటెడ్ హియర్. సీ దీస్ సెల్లింగ్ బ్యాండ్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ టు ఓకే. సో, హియర్ రేంజ్ వరకు ఈ రేంజ్ వరకు సెల్లింగ్ బ్యాండే ఉంది. ఆబ్వియస్‌లీ ఈ రేంజ్ వరకు సెల్లింగ్ బ్యాండే కంటిన్యూ అవుతా ఉంది. ఓకే. సో, రెసిస్టెన్స్ ప్రకారంగా చెప్పుకుంటే ఫస్ట్ థింగ్ ఈస్ రేపు నెక్స్ట్ వీక్‌లో ద ఫస్ట్ రెసిస్టెన్స్ ఈస్ మై యాంటిసిపేషన్ ఈస్ టీపీ3 యాస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇది గాని బ్రేక్అవుట్ అయితే ఇది దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ అప్ సైడ్ టీపీ5 వరకు అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తారండి. ఓకే. మేబీ పాసిబుల్ టు టచ్ టీపీ6 ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇంకో సిట్యుయేషన్ కూడా ఉంది. ఇక్కడ బడ్జెట్ ఫిబ్రవరి 1 ఉంది. సో, ఫిబ్రవరి 1 ఉంది కాబట్టి బడ్జెట్ మార్కెట్ అనేది నేను అనుకోవడం ప్రకారంగా అయితే ఇలా తీసుకెళ్ళి ఇక్కడ ఒక 1 ఆర్ 2 డేస్ ఉంచి దెన్ అంచెలంచెలుగా బ్రేక్ చేసుకుంటూ పైకొస్తాడని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, మార్కెట్ అయితే ఈ రేంజ్ టు ఈ రేంజ్ వరకు ప్లే అవుతదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ వీక్. దిస్ ఈస్ మై నెక్స్ట్ వీక్ లెవెల్స్. ఆబ్వియస్‌లీ ఐ యాంటిసిపేటెడ్ టు లెవెల్స్. మేబీ ఎక్స్టెండెడ్ అప్ టు హియర్ ఆల్సో. ఓకే. ఎక్స్టెండెడ్ అప్ టు హియర్ ఆల్సో. బట్ దీస్ ఆర్ ఎక్స్టెండెడ్ అనుకుంటున్నాను. కాకపోతే నా వ్యూ మాత్రమైతే ఎక్కువ శాతం ఇందులోనే ఉందండి. ఇందులోనే ఉంది. సో, ఇఫ్ యూ వాంట్ హెడ్జ్ గైస్ పుట్ హెడ్జింగ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ టీపీ4 టు టీపీ2 లెవెల్స్ సెల్. ఈ లెవెల్ సెల్ చేసుకొని అండ్ ఈ లెవెల్ టీపీ2 అండ్ టీపీ3 కూడా లెవెల్ సెల్ చేసుకొని విత్ రెస్పెక్ట్ ఆఫ్ లెవెల్స్ బై చేసుకుంటా అంటే బై చేసుకోండి. ఆబ్వియస్లీగా మీరు డికే తీసుకునే ఛాన్సెస్ ఉంటాయండి. లాస్ట్ వీక్ అయితే ఫుల్ డికే అయిపోయింది. గుర్తుపెట్టుకోండి రేపు నెక్స్ట్ వీక్ ట్రెండింగ్ ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రియల్‌గా నా అనాలిసిస్ గాని నచ్చితే, నా ఇండికేటర్ గాని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే. జస్ట్ కమ్ టు హియర్ బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్ అయిపోయింది. దెన్ కమ్ టు బ్యాంక్ నిఫ్టీ.
సో బ్యాంక్ నిఫ్టీ అయితే డైలీ అనాలిసిస్ చెప్పేసాం కదా, ఆల్రెడీ డైలీ ఏం జరిగింది అనేది మనకు తెలుసు. సో కమ్ టు హియర్ 2 hour time frame or 4 hour time frame, whatever it is, it's not a problem to us. Okay, the first thing is కంపేర్ టు ద నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఈ వీక్ బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చిందండి, బాగా ఇచ్చింది చూడండి. ఓకే, ఎందుకు బాగా ఇచ్చింది అంటున్నానంటే, నౌ యూ వాంట్ సీ హియర్ ట్రెండ్ ఫాల్ అయింది. ఓకే, సో ట్రెండ్ ఇక్కడ వరకు ఫాల్ అయిపోయి, ఓకే, దెన్ ఇట్స్ రేంజ్ మన వాలటైల్లోనే ఫామ్ చేసింది. ఇక్కడ కూడా వాలటైల్ ఫామ్ చేసింది, బట్ నిఫ్టీ రేంజ్ ఇలా ఫామ్ చేస్తే, ఎగ్జాంపుల్గా నిఫ్టీ ఈ రేంజ్లో ఫామ్ చేస్తే, ఇది బ్యాంక్ నిఫ్టీ కదా, కొంచెం లిటిల్ బిట్ వైడ్గా ఫామ్ చేసింది. ఆబ్వియస్లీ ఇట్స్ లుక్ లైక్ ఏ హాకీ బ్యాట్ లాగా ఫామ్ చేసింది, చూసారా? ఇట్స్ లుక్ లైక్ ఏ హాకీ బ్యాట్. సో వాలటైల్ ఫామ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ చోపీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే వీక్లీలో చోపీ అనేది చాలా రేర్గా జరుగుతుందండి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ వన్ మోర్ థింగ్, ఈవెంట్ కూడా ఉంది, బడ్జెట్ ఈవెంట్ ఇన్ ద February 1st. ఓకే, సో బడ్జెట్ ఈవెంట్ కూడా ఉంది కాబట్టి మనం అది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే, సో దాని ప్రకారంగా మనం ఫస్ట్ థింగ్ ఈస్ నెక్స్ట్ వీక్ యొక్క అనాలిసిస్ లెవెల్స్ చూద్దాం. జస్ట్ క్లిక్ హియర్ ద టెక్నికల్ అనాలిసిస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్ అనాలిసిస్ కూడా చూద్దాం, విత్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రెండ్ లైన్ కూడా చూద్దామంటే చూద్దాం. ఓకే, జస్ట్ క్లిక్ హియర్. ఓకే, నౌ యూ కెన్ సీ హియర్ 2 hours టైం ఫ్రేమ్లో మనకి ఏం చెప్తుంది. క్రాస్ ఓవర్ 2 hour టైం ఫ్రేమ్లో పడింది, యాజ్ వెల్ యాజ్ 4 hour టైం ఫ్రేమ్లో ఆల్మోస్ట్ వెరీ రేంజ్లో ఉంది. ఓకే, సో నో ప్రాబ్లం. ఫస్ట్ థింగ్ ఈస్ బ్యాండ్స్ చూద్దాం. బ్యాండ్స్ ఎలా కనబడుతున్నాయి, సేమ్ యాజ్ ఎ నిఫ్టీలో లాగానే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆబ్వియస్లీ బ్యాండ్స్ అనేవి ఫామ్ చేసినాయి. అంటే ప్రీవియస్ వీక్తో కంపేర్ చేస్తే, ఓకే, సో ప్రీవియస్ వీక్తో లైక్ ఎస్ విల్ పుట్ లైక్ దిస్. ఓకే, ప్రీవియస్ వీక్తో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ నిఫ్టీ లాగానే TP1 లోయర్లో ఫామ్ చేసింది. ఓకే, TP2 ఆల్సో లోయర్లో, బట్ ఇట్స్ వెరీ లోయర్లో ఫామ్ చేసింది. ఇక్కడ ఎక్కువగా లోయర్లో ఉంది, బట్ ఇక్కడ తక్కువగా లోయర్, అంటే సపోర్ట్ కొంచెం దగ్గరలో ఉందని మాత్రం అని అర్థమవుతుంది నాకైతే. ఓకే, సో ఆ సపోర్ట్ బ్రేక్అవుట్ అయితే ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఆ ప్రకారంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ బ్యాంక్ నిఫ్టీలో ఈ ఎల్లో బ్యాండ్ ఉంది కదా, TP2 ఎల్లో బ్యాండ్ ఈజ్ ద స్ట్రాంగ్ సపోర్ట్ అని అనుకుంటున్నాను. 47,000 అనేది సపోర్ట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది బ్రేక్అవుట్ అయితేనే సెకండ్ సపోర్ట్ ఈ రేంజ్ వరకు చూస్తాను, 46,500 రేంజ్ వరకు ఈ TP3 బ్యాండ్ రేంజ్ ఉన్నదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ సపోర్ట్ తీసుకొని దాన్ మార్కెట్లో హైయర్ హై ప్యాటర్న్ క్రియేట్ చేసుకుంటూ ఒక రెసిస్టెన్స్ టచ్ చేయాలి. సో రెసిస్టెన్స్ ఏంటంటే, మార్కెట్ ఇలా ఫాలో అవుతున్నప్పుడు ద ఫస్ట్ రెసిస్టెన్స్ బ్యాండ్ ఐ ఎక్స్పెక్టెడ్ ఆల్వేస్ ఈజ్ ద TP2. సో ఈ TP2 దాటితేనే నేను అప్ సైడ్ డైరెక్షన్ చూస్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మార్కెట్ ఇలా ఫాలో అవుతే, మీకు ప్రీవియస్లో లాస్ట్ వీక్ అనాలిసిస్ కూడా చూడకపోతే మీరు చూడండి, సింపుల్గా చెప్పాను. లాస్ట్ వీక్ అప్పుడు కూడా మార్కెట్ ఇలా ఫాలో అయింది కాబట్టి రెసిస్టెన్స్ అనేది TP2 అని చెప్పాను, మార్కెట్ యొక్క రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్ టచ్ చేసిందా, అవ్వలేదు. ఈవెన్ ఎల్లో బ్యాండ్నే టచ్ చేయలేకపోయింది. ఓకే, బట్ ఎవ్రీ టైం అలా ఉంటుంది అనుకోవద్దు, కానీ TP2 అనేది రెసిస్టెన్స్ మాత్రమే యాక్ట్ అవుతుంది, చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. నేను ఈ రెసిస్టెన్స్ని ఎలా చెప్తానంటే, ఆపరేటర్ యొక్క సైకాలజీ యొక్క లెవెల్స్ యొక్క రెసిస్టెన్స్ కిందకి నేను కన్సిడర్ చేసుకుంటా ఉంటాను. ఓకే, ఒక నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ తీసుకోవడంలో తప్పేం లేదు కదా. యా, దెన్ కమ్ టు హియర్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ రెసిస్టెన్స్ ఏమనుకుంటున్నా అంటే, మార్కెట్ ఆల్రెడీ TP2ని టచ్ చేసింది, ఐ మీన్ ఒక హైని క్రియేట్ చేసింది కాబట్టి TP3 ఉంది. సో మార్కెట్ యొక్క నెక్స్ట్ ఫాల్ అయింది. ఓకే, సో లోయర్లో ప్యాటర్న్ ఫామ్ చేసింది కాబట్టి ద ఫస్ట్ రెసిస్టెన్స్ ఐ ఎక్స్పెక్టెడ్ యాజ్ ఎ TP2, దెన్ ద సెకండ్ రెసిస్టెన్స్ నాట్ ఈవెన్ TP3, ఐ ఎక్స్పెక్టెడ్ యాజ్ ఎ TP4 కిందకి చూసుకుంటానండి. ఎందుకు అంటున్నానంటే, ఇది రెసిస్టెన్స్ లాస్ట్ వీక్లో, ఈసారి మాత్రం ఆ రెసిస్టెన్స్ పక్కాగా బ్రేక్ చేయడానికి వస్తుందండి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద TP4 to TP5 బ్యాండ్. అండ్ వన్ మోర్, ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్, సెల్లింగ్ జోన్ కూడా వాయిడ్గా ఫామ్ చేసింది. సో ఆబ్వియస్లీ మార్కెట్ అనేది ఓపెనింగ్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓపెనింగ్ పాయింట్ ఎగ్జాంపుల్గా ఈ రేంజ్లో ఓపెన్ అయినా కానీ, ఓపెనింగ్ పాయింట్ బ్రేక్ చేసుకొని వచ్చిందంటే, దెన్ యాజ్ వెల్ సపోర్ట్ ఇది తీసుకొని దెన్ మార్కెట్ అనేది అంచెలంచెలుగా ఎప్పుడు మళ్ళీ ట్రెండ్ ఓపెనింగ్ పాయింట్ని బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయిద్దో
దాన్ ఇట్స్ బికమ్ ఏ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని టచ్ చేయడానికి వెళ్తుంది అని అర్థం అండి. అండ్ బడ్జెట్ న్యూస్ కూడా ఉంది కాబట్టి సో గట్టిగా ఛాన్సెస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. ఓకే, సేమ్ లైక్ యాజ్ ఏ సో బ్యాంక్ నిఫ్టీ చూసాం కాబట్టి సో బ్యాంక్ ఎక్స్ లెవెల్స్ ఆల్సో ఇస్ ద వెరీ వెరీ సేమ్, బట్ ద థింగ్ ఈస్ the values will be different. Okay, that's it. Please note down, guys. And the bank nifty, then sensex also is the same like as a nifty. Okay, but values will be different. These are different values. Okay, then come to one more thing. What is the thing? Indices, nifty finance and nifty mid cap. These two things are major things will be there. ఫస్ట్ థింగ్ వీ విల్ కవర్ ద మిడ్ క్యాప్. సో మిడ్ క్యాప్ ఏం చెప్తుంది అనేది చూద్దాం. సో మిడ్ క్యాప్లో కూడా సేమ్ లాస్ట్ వీక్ లాగే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ లాగే బాగా ఫాలో అయింది. మన ఎల్లో బ్యాండ్ని సపోర్ట్ తీసుకుంది మార్కెట్ అనేది. ఓకే, సపోర్ట్ తీసుకొని అలా 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 అంచెలంచెలుగా పైకి వస్తూ ఉంది. సో ఆబ్వియస్లీ మార్కెట్ అనేది వైడ్ బ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఎల్లో బ్యాండ్ని సపోర్ట్ తీసుకొని పైకి వచ్చేసింది. దాని నెక్స్ట్ వీక్ లెవెల్స్ ఎలా ఉందో వెరిఫై చేసుకుందాం ఇన్ దట్ మిడ్ క్యాప్ సెలెక్ట్. ఓకే, సో మిడ్ క్యాప్ సెలెక్ట్, నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్లో సో దీంట్లో కూడా లెవెల్స్ నారోగా ఫామ్ చేసినాయి. గుర్తుపెట్టుకోండి, లెవెల్స్ ఈజ్ ఫార్మింగ్ నారో. కంపేర్ ద నిఫ్టీ లోయర్ లో ఫామ్ చేసింది, TP2 ఆల్సో లోయర్ లో ఫామ్ చేసింది. ఓకే, సో ఆబ్వియస్లీ లోయర్లో ఫామ్ చేసినా కానీ ఓకే ఇది బాగా లోయర్లో ఫామ్ చేసింది, మార్కెట్ అయితే ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఫాలో అయితే ఎంతవరకు వెళ్తుంది అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఈ రేంజ్ కానీ బ్రేక్అవుట్ అయితే మాత్రం ఓపెనింగ్ పాయింట్లో ఈ TP0 బ్రేక్అవుట్ అయితే మాత్రం TP2 ఆర్ TP3 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందండి రేపు. రేపు కాదు, మిడ్ క్యాప్ ఫర్ దిస్ వీక్. అండ్ దట్ న్యూస్ ఎనీథింగ్ ఈజ్ దార్, యూ నో ఇట్, ఆల్రెడీ బడ్జెట్ ఉంది కాబట్టి. సో నా లెక్క ప్రకారంగా అయితే మార్కెట్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ TP5 ఆర్ TP4 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. TP4 ఆర్ TP5 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నానండి. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రియల్గా నా అనాలిసిస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ కమ్ టు దట్ నిఫ్టీ ఫైనాన్స్ ఇట్స్ సేమ్ లైక్ యాజ్ ఎ బ్యాంక్ నిఫ్టీ. ఆల్మోస్ట్ లెవెల్స్ సేమ్ అలాగే ఉన్నాయి. ఎందుకు అంటే సేమ్ అంటున్నా అంటే 80% ఆఫ్ స్టాక్ బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఈక్వల్ టు ఫిన్ నిఫ్టీ సర్వీసెస్. ఓకే, అండ్ ఓన్లీ ద టూ థింగ్స్ విల్ బి added, those will be from Nifty. Okay, that is thing is Bajaj Finance and Bajaj Finserv. If you add these two things into Nifty Finance, then your weightage of the Nifty Finance is 100%. సో ఆ ప్రకారంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే నిఫ్టీ ఫైనాన్స్ కూడా మ్యాక్సిమం స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఈజ్ TP5 అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఈజ్ TP3 అండ్ TP4 అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో హోప్ గైస్ రియల్గా నా అనాలిసిస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ గైస్ గుర్తుపెట్టుకోండి, ఇంకోటి మీకు చూపిస్తున్నాను. అండ్ ఈ లెవెల్స్ ఓన్లీ మన ఇండిసెస్కే కాదు, ఈవెన్ ఫారిన్ మార్కెట్ కూడా. ఓకే, ఈవెన్ ఎవరైనా మంత్లీ హెడ్జింగ్ చేయాలన్నా క్వార్టర్లీ హెడ్జింగ్ చేయాలనుకున్నా కానీ ఓకే, సో డాలర్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఓకే బాండ్స్ కూడా ఎలా ప్లే అవుతున్నాయి, ఎంత రేంజ్లో ఉందో అని తెలుసుకొని ఆ రేంజ్లో మనం ప్లే చేసుకోవచ్చు. సార్ ఎలాగా అంటే సింపుల్, ఏం లేదండి. నేను ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ చేస్తున్నాను, దెన్ క్లిక్ ఇంటూ డాలర్. ఓకే, సో US డాలర్ బ్యాండ్ని చూస్తే నవ్ యూ కెన్ సీ హియర్ US డాలర్ ఇండెక్స్. సో డాలర్ అయితే హైయెస్ట్ ఈజ్ ఇట్స్ వెంట్ అప్ టు 114 ఇండెక్స్. ఎప్పుడు 2022లో 114 పాయింట్కి వెళ్ళింది. సో ఇది హై కాదు. ఓకే, ఇది ఇట్స్ నాట్ క్రియేటింగ్ హైయర్ హై, ట్రై చేయడానికి వెళ్తుంది కానీ ఆల్ టైమ్ హై ఆల్రెడీ ఉంది, దాన్ని బ్రేక్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఇంకా. ఓకే, ఏమో 2-3 రోజుల్లో పడితే ఛాన్సెస్ ఉన్నాయేమో. ఓకే, సో ఇక్కడ మనము సింపుల్గా మన ఇండికేటర్ని ప్లే చేసుకుందాం. ఓకే, సింపుల్గా జస్ట్ స్విచ్ ఆన్ చేస్తున్నాను విత్ మంత్లీ లెవెల్స్ వచ్చేసినాయి. నవ్ యూ వాంట్ సీ హియర్, సీ ఎగ్జాక్ట్లీ it will touch with our TP4 band and came down to test open point and it's playing here itself only. Okay,
ఈ ఓపెనింగ్ పాయింట్ గాని కాంప్రమైజ్ అయితే దెన్ ఫస్ట్ టార్గెట్ ఈస్ హియర్ అండ్ సెకండ్ టార్గెట్ హియర్. ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందండి. ఓకే. సో డాలర్ ఇండెక్స్ అనేది పడితే మాత్రం మన ఇండియన్ మార్కెట్‌కి రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. సో నిన్న పడింది డాలర్ ఇండెక్స్. ఓకే. లిటిల్ బిట్ ఇండెక్స్ మన మార్కెట్ పెరిగింది. ఈరోజు ఇది ఇంకా పెరుగుతూనే ఉంది. ఓకే. సో కమ్ టు హియర్ అండ్ వీక్లీ కూడా సెలెక్ట్ చేసుకుంటే యూ విల్ నో ఇట్ ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే డాలర్ ఇండెక్స్ క్వార్టర్లీ లెవెల్స్లో ఓకే ఇట్ విల్ టచ్ విత్ దట్ 112 అండ్ దెన్ ఈస్ ద 116 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందండి. దెన్ వేర్ ఇస్ సపోర్ట్ అంటే ఇక్కడ సపోర్ట్ అండి. ఇఫ్ యూ సీ హియర్ దిస్ ఇస్ ద బయింగ్ సెల్లింగ్ జోన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ స్టార్ట్. ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఓపెనింగ్ పాయింట్ నుంచి డాలర్ ఇండెక్స్ అంచెలంచెలుగా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉందని నాకు అర్థమవుతుంది. మహా పడ్డా కానీ 106 వరకు 105 టు 106 వరకు పడే ఛాన్స్ ఉందండి. అవి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సేమ్ అలాగే గవర్నమెంట్ బాండ్స్ కూడా చూసుకోవచ్చు. 10 years ఈల్డ్ బాండ్స్ ఉంటాయి కదా. సో యూఎస్ బాండ్స్ కూడా విత్ రెస్పెక్ట్ ఆఫ్ లెవెల్స్ చూస్తే బయింగ్ బ్యాండ్ హియర్ టు హియర్ ఓపెనింగ్ బాండ్ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది అండ్ కింది కొట్టేసింది. సో ఈ బాండ్ అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ ఇస్ ద 5% వరకు వెళ్ళే ఛాన్స్ ఉందండి. ఓకే. 5.1 వరకు వెళ్ళే ఛాన్సే కనబడుతుంది. దాని తర్వాత ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్ మళ్ళీ కిందికి. దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ కనబడుతూ ఉందండి ఓపెనింగ్ పాయింట్ని టచ్ చేస్తే. ఇది విత్ రెస్పెక్ట్ ఆఫ్ క్వార్టర్లీ, విత్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ ఇస్ ద మంత్లీ లెవెల్స్. నౌ యూ కెన్ సీ హియర్ మంత్లీ లెవెల్స్. It's almost touch with this yellow band and it came back to test opening point. Okay. It's work everywhere. Okay. So with respect of levels చూసుకోవచ్చు అండ్ రేంజ్ చూసుకోవచ్చు. డాలర్ ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉంది, అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా అని వెరిఫై చేసుకొని ఆబ్వియస్లీగా చూసుకోవచ్చు. ఈవెన్ యూఎస్ మార్కెట్ కూడా చూద్దాం. సో ఈ యూఎస్ మార్కెట్ చూడండి ఆల్రెడీ మార్కెట్ ఎలా పెరుగుతుందో. సో యూఎస్ మార్కెట్ చూడండి ఆబ్వియస్లీగా హయ్యర్ హై ప్యాటర్న్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓపెనింగే TP4 దగ్గర ఓపెన్ అయింది, TP3 దగ్గర ఓపెన్ అయింది. ఓకే. ఓపెనింగ్ పాయింట్ అంటే ప్రీ మార్కెట్. దెన్ దాని తర్వాత మార్కెట్ టప్ అని ఓపెన్ అయిపోయి TP4 నుంచి ఇక్కడ నుంచి కిందికి తీసుకొని TP5, TP6 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP7 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. సో అదే వీక్లీలో చూస్తే నౌ యూ కెన్ సీ కమ్ టు హియర్ వీక్లీ. Now it is going to touch with this TP4 band. ఓకే. TP3 బ్యాండ్లో లాస్ట్ వీక్ అంతా ప్లే చేసిందండి ఆల్మోస్ట్. ఓకే. సో డాలర్ నాస్డాక్ ఆల్సో యూ కెన్ సీ హియర్. దిస్ ఇస్ ద బయింగ్ సెల్లింగ్ జోన్ బ్యాండ్. ఈ TP2 బ్యాండ్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం ఓకే మార్కెట్ అయితే 21,800 వరకు వెళ్ళే ఛాన్స్ కనబడతా ఉందండి నాస్డాక్కి. 21,800 కాదు కానీ ఫస్ట్ థింగ్ ఈజ్ 21,700 వరకు వెళ్ళే ఛాన్స్ కనబడుతుంది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ 21,800 దెన్ మళ్ళీ వన్ మోర్ హైని టచ్ చేసే ఛాన్స్ ఉందని కనబడతా ఉంది. ఓకే. సో ఈ గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్ని ఫిల్ చేసుకుని వెళ్తేనే హ్యాపీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సేమ్ లైక్ ఇట్స్ ఏ మంత్లీలో కూడా చూసుకోవచ్చు విత్ రెస్పెక్ట్ ఆఫ్. కానీ ఇక్కడ క్రాస్ ఓవర్ ఫామ్ అయింది కాబట్టి ఈ ట్రెండ్ డైరెక్షన్ 21,600 బ్రేక్అవుట్ అయితేనే అప్ సైడ్. అదర్వైజ్ ఇందులోనే డైలమాలోనే మార్కెట్ ఎక్కడెక్కడ తిరిగికొని కిందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో బయింగ్ బ్యాండ్ అండ్ ఓపెనింగ్ పాయింట్ పైన ఉంది కాబట్టి అండ్ దిస్ లెవెల్ విల్ బ్రేక్ అట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ అప్ సైడ్. అదర్వైజ్ ఇట్స్ నో. సో హోప్ గాయస్ రియల్గా నా ఇండికేటర్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఇంకా ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ గాయస్. బాయ్.